2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే డాక్టర్ అరవింద గారు. నమస్తే అండి. పిల్లలు పుట్టిన వెంటనే కొన్ని బేసిక్ టెస్టులు ఉంటాయని చెప్తూ ఉంటుంటారు. కొన్ని టెస్టులు చేయించుకోకపోవడం వల్ల కూడా కాన్సిక్వెన్సెస్ అనేవి వచ్చిన తర్వాత ఇంత మేజర్ డ్యామేజ్ అయింది పిల్లల్లో అని అర్థమవుతూ ఉంటుంది. కొన్నిసార్లు స్కాన్స్లో తెలుస్తాయి అన్నప్పటికీ కూడా కొన్ని స్కాన్స్ డిలే వల్ల డెలివరీ అయ్యాక చూసుకుంటాం. అట్లీస్ట్ డెలివరీ అయ్యాక కొన్ని టెస్టులు చేయించమన్నా చాలామంది డిలే చేస్తుంటుంటారు. ఏ టెస్టులు పిల్లలు పుట్టిన వెంటనే చేయించాలి అంటారు? యాజ్ ఏ పీడియాట్రిషియన్గా మీరు సజెస్ట్ చేసేవి ఏంటి? నార్మల్లీ మనకేంటంటే ఒక బేబీ పుట్టడం అనేది ఒక కుటుంబానికి అది చాలా ఇంపార్టెంట్ మైల్ స్టోన్ అండి. సో ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ప్లాన్ చేయడము ఇట్స్ లైక్ బిగ్ ప్రాసెస్ అన్నమాట. సో ఇప్పుడు మనకి బేబీ పుట్టడం అనేది ఇంత ముఖ్యమైన విషయం కాబట్టి తల్లిదండ్రులు అలాగే గ్రాండ్ పేరెంట్స్ కూడా ఏంటంటే బేబీ పుట్టిన వెంటనే ఏమైనా జరగచ్చు. అంటే లైక్ పుట్టిన వెంటనే అంతా బాగానే ఉంటుంది అన్నది మన అపోహ అనమాట. నార్మల్ డెలివరీకి ట్రై చేస్తూ ఉన్నా ఆర్ సిజేరియన్ అయినా కూడా బేబీ ఆ క్రమంలో సో ఒక్కొక్కసారి పేగు మెడలో వేసుకోవచ్చు, ఒక్కొక్కసారి మోషన్ పాస్ చేసేయచ్చు, ఒక్కొక్కసారి బేబీ హార్ట్ బీట్ తగ్గచ్చు, సో పుట్టిన వెంటనే ఏడవకపోవచ్చు. సో ఇలాంటివి ఏమైనా జరగచ్చు అనమాట. సో మనం ఇంత కష్టపడి 9 నెలలు కష్టపడి తల్లికి అన్నీ జాగ్రత్తగా చూసుకొని ప్రెగ్నెన్సీ టైంలో స్కానింగ్స్ కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన న్యూట్రిషన్ కానీ ట్యాబ్లెట్స్ కానీ సప్లిమెంట్స్ ఫుడ్ అన్నీ జాగ్రత్తగా చూసుకొని బేబీ డెలివరీ టైంలో మనం ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అది ఏంటి అంటే డెలివరీ అయ్యే టైంకి మనకు అక్కడ చిన్నపిల్లల డాక్టర్ పీడియాట్రిషియన్ అనేది చాలా ముఖ్యం అనమాట. మనం ఎంతో ఖర్చు పెడుతూ ఉంటాం. సో ఇది ఒక్కటి మనం జాగ్రత్తగా చూసుకొని డెలివరీ టైంలో మనకు పిల్లల డాక్టర్ ఉన్నారా, అలానే బేబీ డెలివరీ అయిన వెంటనే ఎమర్జెన్సీగా అందించాల్సిన ప్రొసీజర్స్ అంటే రిసెసిటేషన్ అంటాం. బేబీ ఏడవనప్పుడు వెంటనే ఇమీడియట్గా 1 నిమిషంలోనే చేసేవి కొన్ని ఉంటాయి. సో రిసెసిటేషన్ చేయాల్సిన ఫెసిలిటీస్ అనేది మనం డెలివరీ అయ్యే హాస్పిటల్లో ఉందా అనేది చూసుకోవాలి. ఇప్పటికి కూడా అంటే గ్రామాల్లో కానీ ఈవెన్ మన సిటీస్లో కానీ కొన్ని ప్లేసెస్లో డెలివరీ అయిన టైంలో అక్కడ పిల్లల డాక్టర్ అందుబాటులో లేకపోవడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చూస్తూ ఉంటాం అనమాట. సో అందుకని పేరెంట్స్ ఎలా అయితే డెలివరీకి మనకి చూసిన డాక్టరే వచ్చి డెలివరీ చేయాలి అన్న దాని మీద చాలా పర్టికులర్గా ఉంటారు. 9 నెలలు చూసిన వాళ్ళే డెలివరీ టైంలో కూడా ఉండాలి అనేది అనుకుంటూ ఉంటారో అలానే పిల్లల డాక్టర్ ఉన్నారా అన్నది కూడా వాళ్ళు చూసుకుంటూ ఉంటే మంచిగా ఉంటుంది. ఆ తర్వాత బేబీ పుట్టిన వెంటనే ఫస్ట్ బేబీ ఏడ్చిన తర్వాత మనము ఇనీషియల్ ప్రాసెస్ ఏమేం చేస్తాము అంటే ఫస్ట్ ఒకటి హెడ్ టు టో ఎగ్జామినేషన్ అనేది చేసుకుంటాం. హెడ్ టు టో సో అందులో ఏంటంటే బేబీకి బయట నుంచి చూసినప్పుడు అవయవాలన్నీ బాగానే ఉన్నాయా అండ్ అన్నీ లైక్ తల నుంచి కానివ్వండి ఏమన్నా స్వెల్లింగ్ ఉందా, కళ్ళు మంచిగానే ఉన్నాయా, ఆర్ నోట్లో ఏమన్నా లైక్ ఒక్కొక్కసారి ఏంటంటే పాలు తాగడానికి ఇబ్బందులు కలిగేలాగా కొన్ని ఉండొచ్చు. లైక్ మనము టంగ్ టై కానీ అండ్ ఒక్కొక్కసారి ప్యాలెట్ అంటాం, పైన లోపల మనకి నోటి పై భాగం ఏదైతే ఉందో అది కంటిన్యూగా ఉందా, పెదాలు అవి బాగానే ఉన్నాయా, మిగతా అన్ని పార్ట్స్ బాగానే ఉన్నాయా, అన్నీ ఫామ్ అయినాయా అన్నది చెక్ చేస్తారనమాట. ఇది చాలా వరకు మనకి స్కానింగ్స్లో ముందుగానే తెలుస్తూ ఉంటాయి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడే ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. బట్ బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఇది చేసుకొని కొన్ని అక్కడ మనం మిస్ అయ్యే అవకాశం ఉన్నవన్నీ ఇక్కడ మనం డిటెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకని అన్నీ ఫామ్ అయి ఉన్నాయా, యూరిన్ పాస్ చేసే దగ్గర కానీ అండ్ మోషన్ వెళ్ళే రంధ్రం కానీ అన్నీ బాగున్నాయా అన్నది చెక్ చేసుకుంటూ ఉంటారు. దీని తర్వాత బేబీకి హార్ట్ బీట్, సాచురేషన్ ఎలా ఉంది, కలర్ ఎలా ఉంది, యాక్టివిటీ అంతా బాగానే ఉందా, కదలికలు బాగానే ఉన్నాయా అన్నది డాక్టర్ కంపల్సరీ చెక్ చేస్తారు. సో ఇది చాలా ముఖ్యమైన తరుణం అనమాట ఒక బేబీ ఫేజ్లో. సో బేబీ పుట్టంగానే ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మదర్కి ఫీడింగ్కి ఇస్తారు. సో దీని తర్వాత ఏంటంటే ఒక ఇంజెక్షన్ కూడా ఉంటుందన్నమాట. పుట్టిన వెంటనే వైటమిన్ కే అనేది ఇంజెక్షన్ ఇస్తూ ఉంటాము. ఇది ఎందుకు అంటే బేబీకి తలలో బ్లీడింగ్ అవ్వకుండా మనం ఆ ఇంజెక్షన్ అనేది ఇస్తూ ఉంటాం. ఎందుకంటే మదర్ మిల్క్లో మనకి అంతగా ఈ వైటమిన్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు. సో అందుకని ఇది ఇస్తే కూడా బేబీకి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. సో పేరెంట్స్ ఇవి చెక్ చేసుకోవాలి. అది పిల్లల డాక్టర్ ఉన్నారు అంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఇచ్చేస్తారు, అదేం ప్రాబ్లం లేదు. ఒకవేళ కొన్ని గ్రామాల్లో కానీ ఇట్లా డాక్టర్ లేకుండా డెలివరీ
డెలివరీ అయిన ప్లేసెస్లో ఒకవేళ ఇవ్వడం మర్చిపోయి ఇలా ఏమన్నా అయితే తర్వాత అలాంటి ప్రాబ్లమ్స్తో కూడా బేబీస్ మనకు వస్తూ ఉంటారు అనమాట. సో అది కూడా మనం గమనించుకుంటూ ఉంటాం. ఇంకా తర్వాత పాలు ఇప్పించేసుకొని బరువు ఎంత తగ్గుతున్నారు, తర్వాత జాండీస్ ఎంత వస్తుంది అన్నది కూడా మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. దీని తర్వాత డిశ్చార్జ్ అయ్యే ముందు మనం బేబీకి లైక్ ఐస్ టెస్ట్ కానీ హియరింగ్ టెస్ట్ అంటాం, చెవులు కూడా మంచిగా వినిపిస్తున్నాయా, కళ్ళల్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నదా అన్నది కూడా చెక్ చేస్తారు. అలానే కొన్నిసార్లు మనకు బేబీ ఎదురుకాళ్ళతో పుడతారు, బ్రీచ్ అంటారు. బ్రీచ్ మీకు ఐడియా ఉండు. అలాంటి వాటిల్లో బేబీ హిప్స్ అంటే బాగానే ఉన్నాయా, దానికి ఏమన్నా ఫ్యూచర్లో మళ్ళీ స్కానింగ్ అలాంటివి ఏమన్నా ప్లాన్ చేయాలా అన్నది మనం చెక్ చేస్తూ ఉంటాం. ఇలా ఎదురుకాలతో కనుక పుడితే ఏదన్నా ఫర్దర్గా వచ్చే కాన్సిక్వెన్సెస్ ఉంటాయంటారండి? కాన్సిక్వెన్సెస్ చాలా రేర్గా వస్తూ ఉంటాయి, బట్ ఏంటంటే మనం చెక్ చేసుకోవాలి. దానికి స్కానింగ్ అవి డాక్టర్స్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఈ పుట్టినప్పుడు మనం చేసే జనరల్ ఎగ్జామినేషన్లో ఎక్కడైనా ఏమైనా చేంజెస్ ఒక్కొక్కసారి మనకి సాచురేషన్ సరిగ్గా పికప్ కాకపోవచ్చు, సో గుండెలో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, హార్ట్ డిసీజెస్ అంటాం, బై బర్త్ వచ్చేవి కొన్ని మనకి స్కానింగ్స్లో మిస్ అయినవి కూడా తర్వాత చెకింగ్లో మనకు బయటపడుతూ ఉంటాయి అన్నమాట. సో అది కూడా మనకి డిశ్చార్జ్ అయ్యేలోపు చాలా ఇంపార్టెంట్గా చేయించుకుంటూ ఉండాలి. అలానే పుట్టిన వెంటనే మన వ్యాక్సినేషన్, ఇది అందరికీ ఐడియా ఉంటుంది. సో అది కూడా బేబీకి చాలా ముఖ్యంగా చేయించుకోవాల్సిన ఒక ప్రొసీజర్ అనమాట. సో దీని తర్వాత ఎప్పుడెప్పుడు వ్యాక్సిన్స్ ఇవ్వాలి అని అవి చెక్ చేసుకొని అంతా బాగుంటే బేబీని డిశ్చార్జ్కి మనం రెడీ చేస్తాం. దీంతో పాటు జాండీస్ టెస్ట్తో పాటు మనం న్యూ బోర్న్ స్క్రీనింగ్ అని ఒక టెస్ట్ చేస్తూ ఉంటాం. సో ఇది కూడా ఇప్పుడు అందరికీ చేస్తున్నారు, ఆప్షనల్ అయినా కూడా ఇది పేరెంట్స్ అందరూ పిల్లలకి చేయించుకోవడం అనేది తప్పనిసరి. ఓకే. ఎందుకు అంటే కొన్ని రకాల జబ్బులు లైక్ 3,000 మంది బేబీస్లో ఒకళ్ళకి రావచ్చు. సో అట్లా ఇన్సిడెన్స్ అని చెప్తాం, ఇంతమందిలో ఇది రావచ్చు అన్నట్టు. ఓకే. బట్ స్టిల్ ఆ నంబర్ అనేది తక్కువనే కదా, మన బేబీకి వస్తుందా రాదా అన్న డౌట్తో మనం ఉండడం కన్నా చేయించుకుంటే పుట్టుకతోనే వచ్చే ఇవన్నీ కూడా మనకి అందులో తెలుస్తూ ఉంటాయి. సో ఇందులో ఏంటంటే మనకి లివర్ సంబంధించినవి కానీ, పాలు డైజెషన్లో వచ్చే ఇబ్బందులు కానీ, సో దానివల్ల ఒక్కొక్కసారి పిల్లలకి ఫిట్స్ రావడము, సో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా అవుతూ ఉంటాయి అన్నమాట. జాండీస్ బాగా ఎక్కువైపోవడము, వీటిని ఏంటంటే ఇన్బోర్న్ ఎర్రర్స్ ఆఫ్ మెటబాలిజం అని అంటాం. అండ్ అలానే కొన్ని బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇబ్బందులు కానీ అందులో తెలుస్తూ ఉంటాయి. అండ్ అలానే హార్మోనల్ కండిషన్స్ లైక్ థైరాయిడ్ కానీ, సో ఇంకా కొన్ని అడ్రినల్ గ్లాండ్ రిలేటెడ్ హార్మోనల్ టెస్ట్లు అన్నీ కూడా అందులో తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ఒక టెస్టింగ్ కూడా పేరెంట్స్ చేయించుకుంటూ ఉంటే పిల్లలకి ఏ ప్రాబ్లము లేదు అన్న కాన్ఫిడెన్స్తో వాళ్ళు వెళ్ళొచ్చు అనమాట. ఓకే. సో ఇన్ని ఉంటాయి. అండ్ అలానే ఒక్కొక్కసారి ఏంటంటే వీళ్ళకి స్కాన్స్లో కొన్ని ప్రాబ్లమ్స్తో వస్తూ ఉంటారు, లైక్ కిడ్నీలో ఒక సైడ్ వాపు ఉందని, సో ఇలాంటివి. సో దానికి ఫర్దర్గా ఇప్పుడు బేబీ పుట్టిన తర్వాత ఎప్పుడెప్పుడు స్కాన్స్ చేయించుకుంటూ ఉండాలి. సో అలానే బేబీ తక్కువ బరువుతో పుట్టింది అనుకోండి, బ్లడ్ షుగర్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలాంటివి సో చాలా ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క బేబీకి ఉండే ప్రాబ్లము వేరువేరుగా ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి మీ డాక్టర్ డిసైడ్ చేస్తారు. కాబట్టి అందరు ఒకేలా ఉంటారు అని ఒక క్యాజువల్ యాటిట్యూడ్తో కాకుండా ప్రాపర్గా మనం ఒక డాక్టర్ త్రూ వెళ్తూ ఉంటే వాళ్ళన్నీ చూసుకొని చెక్ చేసుకొని మనకు చెప్తూ ఉంటారు. కాబట్టి బేబీ హెల్త్ ఇంపార్టెంట్. కాబట్టి ఒక డెలివరీ అయిపోవడం తర్వాత ఇంటికి తీసుకెళ్ళిపోవడం ఒక్కటే కాకుండా ఇన్ని ఉంటాయి. కాబట్టి అవన్నీ మనం ఒకసారి మీ రిపోర్ట్స్ అన్నీ ముందుగానే ఒకసారి డాక్టర్తో చూయించి మాట్లాడుకుంటే కూడా ఇంకా మంచిది. ఓకే. సో అలా చేసుకుంటూ ఉంటే ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఇప్పుడు కిడ్నీలో వాపు అనగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు. సో అంటే ఇప్పుడు తక్కువగా ఉందనుకోండి, దానికి మనం చేయాల్సింది ఏం లేదు, బేబీ బాగానే ఉంటారు, కాకపోతే స్కాన్స్ చేసుకుంటూ వాళ్ళని ఫాలోఅప్ చేసుకుంటూ ఉండాలి. సో ప్రతి పేరెంట్ కూడా ఫస్ట్ అరవింద గారు చెప్పినవన్నీ అబ్జర్వ్ చేయండి. పిల్లలు పుట్టిన వెంటనే చాలా వీడియోస్ ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాము, 2 months పాప, 8 months పాప ఇట్లా చెప్తూ ఉంటుంటారు, డేంజర్లో ఉన్నారని, ఇబ్బందులు వచ్చాయని ఎన్నో మనం వింటూ ఉంటాం. కొన్ని టెస్ట్లు మనం చేయించుకోవడం వల్ల చాలా ఎర్లీ స్టేజ్లోనే వాటిని మనం ఓవర్కమ్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ప్రెగ్నెంట్తో ఉన్నా, లేదు అంటే ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా, ప్రతి పేరెంట్ కూడా ఈ వీడియో పూర్తిగా చూడండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.